సర్వం కోల్పోయిన వ్యక్తి ఒక్క రోజులోనే నా జీవితం తల్లకిందులైపోయింది. ఒక వ్యక్తి వచ్చి ఒకటి పోయింది అని చెప్పేలోపు ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకోటి పోయింది, పిల్లలు కూడా పోయారు అని చెప్పారు. తన పిల్లలు, తన ఆస్తి, తన ఘనత, తన పనువాళ్ళు, తన పేరు సమస్తము యోబు కోల్పోయాడు. అలాంటి దుర్వార్తలు తన చెవిలో వినాల్సి వచ్చింది. నెల తర్వాత ఒకటి, సంవత్సరం తర్వాత ఒకటి జరగలేదు. వెంటనే క్షేమస్థితిని కోల్పోయిన వ్యక్తి, కానీ ఆ పరిస్థితులన్నీ దాటిన తర్వాత యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఈరోజు ఏ విషయాల్లో మనం క్షేమస్థితిని, పూర్వస్థితిని కోల్పోయి ఒకప్పుడు క్షేమస్థితిని మనం తలంచుకొని ఇప్పుడు ఉన్న స్థితిలో మనం బాధపడుతుంటే దేవుడు మరలా మన క్షేమస్థితిని మనకు ఇవ్వగలిగిన